అనాథ అని తెలిసాక ఎలాగైనా తనకు మంచి జీవితం ఇవ్వాలనిపించింది. అందుకే పెళ్లి చేసుకున్నాను. కనీసం పెళ్లి విషయమైనా నాతో చెప్పొచ్చు కదన్నయ్యా. ఏదో సడన్ గా అన్ని అలా జరిగిపోయామ్మా. మీ పని మీరు చేస్తే మిగిలింది లాయర్ గారు చూసుకుంటారు. ఇక మీరు ఆలోచించకుండా మీరు చేయాల్సింది చూడండి. నా పని నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ పోలీస్ స్టేషన్. ఓకే సార్. ఏంట్రా తూకంలో తేడా కనపడుతుంది? అదేం లేదు సార్, ఎండాకాలం కదా, వ్యాపారాలు తగ్గాయి, మన కలెక్షన్లు తగ్గాయి. రేయ్, వీధుల్లో వ్యాపారస్తులు నమ్ముకుని నా ఇంటిపైన పై ఫ్లోర్ వేస్తున్నాను రా. ఇలా తూకం తగ్గితే ఎలారా? వ్యాపారుల్ని వ్యాపారస్తుల్ని కాస్త ప్రోత్సహించండి రా. ఓకే సార్. వెళ్ళి పని చూడు. ఓకే సార్. మేడం రండి. రండి మేడం రండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇది పోలీస్ స్టేషనే కదా? స్టేషన్కి వచ్చి స్టేషన్ అంటున్నారు. అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది మేడం? ఏ విధంగా సహాయపడగలను అని హోటల్లో రిసెప్షనిస్టులు అడుగుతుంటేను. మేము మారాం మేడం. ప్రజల కోసం మనం, ప్రజలతో మనం అంటూ పైవాళ్లు మమ్మల్ని ఇలా మార్చేశారు మేడం. మారింది పలకరింపులేనా, పద్ధతులు కూడానా? కేసేంటో చెప్పలేదు, మీరెవరో చెప్పలేదు, వివరాలేమో అడిగేస్తున్నారు. నా పేరు ఊర్మిళ. లాయర్ ప్రసాదరావు గారు పంపించారు. సార్ పంపించారా? నిలబడే ఉన్నారే, కూర్చోండి మేడం. మీతో చెప్తే పనవుద్దన్నారు. ఇంత పద్ధతిగా ఉన్న మీరు నా పని చేస్తారా? లాయర్ ప్రసాదరావు గారు పంపించారు అంటే పద్ధతులదే ఉందండి. కాసేపు పక్కన పెట్టేయచ్చు. నా కోసం మరో పని చేయాలి. అందుకు తగిన ఫలితం ఉంటుంది. ఫలితం లేని పార్టీల్ని ప్రసాదరావు గారు అస్సలు పంపించరు. పని చెప్పండి, ప్యాకేజ్ సార్తో మాట్లాడుకుంటాను. నేను చనిపోయి చాలా రోజులైంది. కంగారు పడకండి, వచ్చింది మనిషినే. చనిపోయి చాలా రోజులైందన్నారు? జనం దృష్టిలో అలా చనిపోయినట్టు నటించాల్సొచ్చింది. ఓ, నటనేనా? ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, అర్థమైందిగా? అరటిపండు ఒలిచిపెట్టినట్లు. మిగిలిన విషయం నాకు వదిలేయండి. ఇది సెట్ అయింది అంటే కొత్త బిల్డింగ్ నేను కట్టుకోవచ్చు.
ఈసారి వస్తాడు అని ఎదురు చూసి చూసి ఆశ మీద కూడా ఆశ చచ్చిపోయింది. పడిన కష్టాలు చాలండి, దాని రాత ఇంతే అనుకుని మనం ఘంటసాల వెళ్ళిపోదాం. నాకు అదే అనిపిస్తుంది జానకి. జైళ్ళని కోర్టులని తిరిగి తిరిగి సావిత్రి కూడా అలసిపోయింది. నిజానికన్నా అబద్ధానికి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు మంచి గెలవదు. మొదటి ఓటమి పౌరుషాన్నిస్తుంది, రెండవ ఓటమి ఆలోచననిస్తుంది, మూడవ ఓటమి గెలవాలన్న ఆశను చంపేస్తుంది. అయినా గెలుపు కోసం పోరాడుతూ పోతే ఓటమి ఆ మనిషి ప్రాణాలనే తీస్తుంది. సావిత్రికి ఆ పరిస్థితి రాకముందే నువ్వన్నట్లు మన ఊరికి తీసుకెళ్లడం మంచిది. ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. ఇప్పటిదాకా అమ్మా నేను నీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా. ఇన్ని రోజులుగా నువ్వు పడిన కష్టాలు చాలు. ఊర్మిళనే నిరూపించలేకపోయాము అంటే ఇక్కడుండి మనం చేయగలిగింది ఏమీ లేదు. మనిషికి కష్టం తర్వాత ఏదో ఒకరోజు సుఖం వస్తుంది. కాని ప్రతిసారి నిన్ను వెతుక్కుంటూ కష్టమే వస్తుంది. సుఖం నీ జీవితంలోకి వస్తుందన్న నమ్మకమే పోయింది. అందుకే అందరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊరు వెళ్తే సుఖం నన్ను వెతుక్కుంటూ మన ఊరికొస్తుందా అమ్మా? మన ఊరికి వెళ్ళటం అంటే ఉన్న కష్టాలు చాలవని కొత్త కష్టాలు వెతుక్కుంటూ వెళ్ళటమే. మన ఊరిలో నీ కష్టమే ఉంటుందమ్మా. ఎందుకుండదు నాన్నా? ఎలా ఉన్నావమ్మా అని పలకరించటం మొదలై అల్లుడేడమ్మా, ఆ అమ్మాయినెవరినో చంపాడంట కదా, జైల్లో ఉన్నాడంటగా, ఇంకా రాడంటగా అంటూ పలకరిస్తారు. ఆ మాటలు మెల్లిగా సూటిపోటి మాటలుగా మారతాయి. ఆ నరకం కన్నా ఈ బాధే నయం కదా. ఘంటసాలలో అందరికీ నువ్వంటే ప్రాణమమ్మా. నిన్నెందుకంటారు? ఎవరంటారు? ఆడపిల్ల రాతే అంతమ్మా. కాపురం బావుంటే అబ్బాయి మంచితనం అంటారు. అదే తేడా వస్తే ఈ దరిద్రపు దాన్ని చేసుకోవడం ఆ అబ్బాయి దురదృష్టం అంటారు. మాటెప్పుడు ఆడపిల్లకేనమ్మా. ఇక్కడ ఉండి బాధపడే ఓపికొంది గాని అక్కడికొచ్చి మాటలు పడే ఓపిక లేదమ్మా. నన్నిలాగే వదిలేయండి.
వదినా, బంగారపు బొమ్మలా ఉన్నావు. మా అన్నయ్య నా కోసం ఎలాంటి వదిన్ని తీసుకొస్తాడో అనుకునేదాన్ని. ఇంత చక్కటి వదిన్ని తీసుకొస్తాడని నేను అస్సలు అనుకోలేదు. సిగ్గంతా నా దగ్గరే పడిపోతే ఎలా? మా అన్నయ్య కోసం కొంచెం దాచిపెట్టు వదినా. నా చెల్లెలు అమాయకురాలనే చెప్పారు గాని అల్లరి పిల్ల అని ఆయన చెప్పలేదే. అయ్యో, అన్నయ్య నా గురించి అలా స్టేట్మెంట్ ఇచ్చాడా? నాతో చెప్పుంటే అలాగే యాక్ట్ చేసేదాన్ని. నువ్వెప్పుడు ఆనందంగా ఇలా నవ్వుతూనే ఉండాలి వదినా. మాకు మేము తప్ప ఈ రోజు వరకు మాకంటూ ఎవ్వరూ లేరు. ఈరోజు నువ్వొచ్చావు. మా అన్నయ్యని బాగా చూసుకో చాలు. ఆయన్నే కాదు, నిన్ను బాగా చూసుకుంటాను. నేనొచ్చిందే అందుకు. ఎవరూ లేకపోవడం ఎంత నరకమో నాకు తెలుసు. ఆ బాధ తీర్చుకోవడానికి మీ అన్నయ్య వెంట వచ్చాను. ఇంక నీకు మా ఇంట్లో ఏ బాధ ఉండదు వదినా. అవును, నాకు ఏ బాధ ఉండదు. మీ ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అందరిలా నిన్ను శోభనం గదిలోకి పంపించటానికి పిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తలు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అన్నీ నేనే. పద వదినా, గదిలో అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు. పద పద. వదినా, ఆల్ ది బెస్ట్. వట్టి చేతులతో వచ్చావంటే మరి ఫస్ట్ నైట్ పడగదిలోకి పాల గ్లాస్తో కదా రావాలి. నాకు తెలీదండి. ఊర్మిళ కూడా ఏమీ చెప్పలేదు. చిన్నపిల్ల, దానికి మాత్రం ఏం తెలుస్తుంది? ఇప్పుడు పాలు లేకపోతే ఏంటి? గదిలో పాలు పంచుకోవడంతోనే జీవితం పంచుకోవడం మొదలవుతుంది. అందుకే కొత్త పెళ్లి కూతుర్ని పాల గ్లాస్తో గదిలోకి పంపిస్తారు. పెద్దలు చెప్పారంటే ఖచ్చితంగా దానిలో ఏదో అర్థం ఉండే ఉంటుంది. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, మీరెందుకండి? నేనే వెళ్ళి తీసుకొస్తాను. పర్వాలేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను.
తల వంచింది, తాళి కట్టించుకుంది నీతో జీవితం పంచుకోవడానికి కాదు ధర్మా, కాదు ధర్మా, కాదు ధర్మా.